రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అది ఒక సైక్లిక్ వేలా పరిభ్రమిస్తుంటాయి. దానిలో భాగంగానే వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, డాక్టర్ నగేష్. చెప్పండి, ఎట్లా చూడొచ్చు యూటర్న్ అంటే ఒక రకంగా పార్టీ నడిపారు, తెలంగాణ రాష్ట్రంలో యాత్ర కూడా చేపట్టారు, అనేక అంశాలపైన షర్మిల వారి స్టైల్లో విరుచుకుపడ్డారు, విమర్శలు చేశారు. చివరికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎట్లా చూడొచ్చు? మొన్నటి ఎలక్షన్లో ఒకవేళ వైఎస్ఆర్టీపీ మేము పోటీ చేసినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కుటుంబ పరిపాలన కొనసాగుతూ ఒక తీవ్రమైన అవినీతి పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది వ్యతిరేక ఓటు చీలిపోవద్దనేటువంటి ఏకైక లక్ష్యంతో మేమంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపి మీరు త్యాగం చేశారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మీ నాయకురాలు. ఆంధ్రాలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందా? ఎట్లాంటి పదవి ఇస్తారని చెప్పేసి వారికి అష్యూరెన్స్ వచ్చింది? మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అనేక ఆప్షన్స్ ఇచ్చింది. తను ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఒక స్టార్ కంపైనర్ గా సౌత్ ఇండియా లోపలనే అనేక రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడులో కూడా ఒక స్టార్ కంపైనర్ గా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయగలుగుతుంది, స్టార్ కంపైనర్ గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మేమందరూ కూడా చేయడం జరిగింది. ఆ ఆప్షన్లో ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉంటూ స్టార్ కంపైనర్ గా ఉంటూ తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం గాని నల్గొండలో ఎంపీగా పోటీ చేయాలనేది వైఎస్ఆర్టీపీలో మెజారిటీ నాయకుల యొక్క అభిప్రాయం. ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణలోనే ఆమెకు రాజకీయ నేపథ్యం ఉండాలి, తెలంగాణలోనే ఆమె రాజకీయ జీవితం కూడా కొనసాగాలని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు అందరం కోరుతా ఉన్నాం. మీరు అంటున్నారు తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ఉండాలని, కానీ ఆంధ్రాలో క్రియాశీలకంగా ఉండబోతుందని చెప్పి ఆంధ్ర కాంగ్రెస్ నేతలు ఆంధ్రాలో కూడా ఒక ప్రకంపనలాగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏదనుకున్నప్పటికీ కూడా మేమైతే స్టార్ కంపైనర్ గానే పోతుంది అనేటువంటి ఆలోచన మా పార్టీ నాయకులందరిలో కూడా ఉంది. స్టార్ కంపైనర్ గా ఉంటూ కూడా కాంగ్రెస్ కు అక్కడ రేపు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఆంధ్రాలో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కీ రోల్ ప్లే చేయగలిగేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా. అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో షర్మిల గారు కంటెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎక్కడి నుంచి చేసే అవకాశం? మేము తెలంగాణ ప్రాంతం నుండి ఖమ్మం నుంచి కానీ నల్గొండ గారి నుంచి చేస్తే 5 లక్షల మెజారిటీతో గెలిపించుకునేటువంటి జిమ్మేదారు మాది అని చెప్పి మొన్న జరిగినటువంటి ఇంపార్టెంట్ మీటింగ్ లో మనందరం కూడా మేడంకు తెలియజేయడం జరిగింది. అంటే ఎట్లా అన్నారు, మరి ఏమన్నారు? అరే అన్ని విషయాలు వారు విన్నారు. వారు అధిష్టాన వర్గంతో చర్చించిన తర్వాత వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మా ఆలోచనలు కూడా వాళ్ళ ముందు పెట్టి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రాంతంలోనే ఓటింగ్ కూడా తనకుంది. తెలంగాణ ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేయడమే కాకుండా అనేక సమస్యల మీద 80 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టి దాదాపు ఈరోజు మేమే కన్నా పోటీ చేసి ఉంటే 31 స్థానాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్లతో గెలవడం జరిగింది. ఇలా మేము ఆ 31 స్థానాల్లో ఎలాగైనా మేము తారుమారు అయి ఉంటే, మేము పోటీ చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ అధికారంలో రాకపోతుండే, ఒక నియంత్ర పాలన మళ్లీ తిరిగి వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోద్ది, ఈ తెలంగాణ నష్టపోద్ది అనేటువంటి ఉద్దేశంతో త్యాగం చేసి ఇలా ఏమంటారు ఎన్నికల నుంచి విరమించుకొని కాంగ్రెస్ కు మద్దతు తెలిపినటువంటి మా మేడంకు పూర్తిగా స్వాగతిస్తూ ఆమె ఈ రోజు చెప్పండి, మీరు స్వాగతిస్తున్నారు. మీలాంటి నాయకులు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది పైన యాక్టివ్ రోల్ ప్లే చేశారు. పాదయాత్రలో కావచ్చు, అన్ని రకాలుగా రాజకీయంగా ప్రస్థానం వారితో మాత్రమే కొనసాగించారు. వారి భవితవ్యం ఎట్లా ఉండబోతున్నది? మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటంటే వైఎస్ఆర్ టీవీలో ఎవరైతే యాక్టివ్గా ఉండి అనేక సంవత్సరాల నుంచి 3 ఏళ్ల నుంచి ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులకు వారి యొక్క అర్హతలను బట్టి, వాళ్ళ యొక్క స్థాయిని బట్టి నామినేటెడ్ పోస్టులో అందరూ కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద మేము పూర్తిగా నమ్మకంతోనే ఉన్నాం. అక్కడ ఆంధ్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జగన్ కి ప్లస్సా మైనసా, జగన్ ని గద్దె దించడానికా గద్దె ఎక్కించడానికా అని చెప్పేసి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మీరు చాలా కాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు వైఎస్ఆర్టీపీకి. అసలు యాక్చువల్ గా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏంటంటే ఏదైతే మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక చివరి కోరిక ఉంటే వాళ్ళ నాన్నగారు కూడా చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి
2 సార్లు అధికారంలోకి తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ రావడంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 41 స్థానాలు 2 సార్లు గెలిపించి అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తి వారి అడుగుదాడలో నడవాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాంగ్రెస్ ఒక పెద్ద సెక్యులర్ పార్టీ కాబట్టి మొన్న మణిపూర్ జరిగినటువంటి సంఘటన కూడా మేడంకు బాగా బాధేసింది. అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క జోడో యాత్ర పాదయాత్ర కూడా ఆకర్షితురాలైంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆంధ్రాలో కాంగ్రెస్ ను తిరిగి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప అంటే కాంగ్రెస్ వైభవం పక్కన పెడితే షర్మిలకి రాజకీయంలో భవితవ్యం ఉంటుందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో, అది ఆంధ్రలో అని కాదు, నేషనల్ లీడర్ గా ఎక్స్పోజ్ కాబోతోంది. నేషనల్ లీడర్ గా సౌత్ ఇండియా లోపలనే అనేక రాష్ట్రాల్లో ఒక స్టార్ కంపెయినర్ గా, ఏసీ జనరల్ సెక్రటరీగా, 2-3 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా, ఆమెకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా నేషనల్ లీడర్ గా ఆమెకున్నటువంటి ఒక చరిస్మా, రాజశేఖర రెడ్డి గారి లెగసీ అనుకోండి, ఒక పట్టుదల, పోరాట పటిమ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసకురాలు, తెలుగులో ఇంగ్లీష్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి మహిళ, ఆమెకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా జాతీయ నాయకురాలకు ఎదుగుతుందని. మీరందరితో సంప్రదించారు కదా, మీలాంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా వారికి ఏం సలహా, ఏం సూచన ఇచ్చారు? దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉందంటారు? ఏమైతే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉండాలి, స్టార్ కంపెయినర్ గా ఉండాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మీ తెలంగాణ కోడలు కాబట్టి, తెలంగాణలో మనం పాదయాత్ర చేసినాం కాబట్టి, తెలంగాణలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా ఖమ్మం గాని, నల్గొండ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేయాలనేటువంటి ఆలోచన మెజారిటీ కార్యకర్తల నాయకులు అందరం కూడా ఆమెకు సూచించడం జరిగింది. ఆంధ్ర కాంగ్రెస్ కి బలం చేకూరే అవకాశం ఉందా? తప్పనిసరిగా, ఎందుకంటే అక్కడ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్ కూడా అక్కడ బలోపేతమైనటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. రాబోయే రోజుల్లో ఆ ఇంపాక్ట్ ఎన్నికల లోపల చూపించగలుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ. మొత్తం మీద వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. తద్వారా రాజకీయంగా కూడా షర్మిలకి, వారి యొక్క అనుచరులకి, ముఖ్యమైనటువంటి నాయకులకి రాజకీయ భవితవ్యం మంచిగా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో సైతం తగిన ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు యాజ్ వెల్ యాజ్ లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో వేచి చూడాల్సిందే. యాజ్ వెల్ యాజ్ షర్మిలని ఖమ్మం నుంచి లేదా నల్గొండ నుంచి పోటీ చేయాలి, ఎంపీగా బరిలో దించాలి. కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.